Ideas. So very important question. Question number 159. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ న్యూ ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్లో 159 క్వశ్చన్ నెంబర్ 159 ఒకసారి చదవండి. ట్రైన్ ఏ ట్రావెలింగ్ at a 60 km/h speed leaves Mumbai for Delhi at 6 p.m. Okay. Train B traveling at 90 km/h also leaves Mumbai for Delhi at 9 p.m. Train C leaves Delhi for Mumbai at 9 p.m. Okay, C good. If all the three trains meet at the same time between Mumbai and Delhi, then what is the speed of train C if the distance between Delhi and Mumbai is 1260 kilometers? అంటే క్వశ్చన్ చూడండి, మా వెరైటీ ఉంది. ఆఫ్ కోర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ప్రొసీజర్ చెప్తాను యాజ్ వెల్ యాజ్ లాజికల్ వేకి వెళ్దాం. ముందు ప్రొసీజర్కి వెళ్ళినాక మీకు క్లారిటీ వస్తుంది కదా. రైట్, ఏంటంటే ముంబై నుంచి ఢిల్లీకి ఒక ప్రయాణం మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందంట, 1260 kilometers ఉందంట. రైట్, అయితే ఇక్కడ 2 trains ఇచ్చాడు, ఏ అండ్ బి 2 trains ఇచ్చాడు. ఏ ట్రైన్ ఏంటంటే స్పీడ్, ఏ ట్రైన్ వచ్చేసి 60 స్పీడ్తో వస్తుంది అంటున్నాం. సేమ్ బి ట్రైన్ కూడా 90 స్పీడ్తో వస్తుంది. కాకపోతే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంట, 6 AM బయలుదేరింది. ఇది స్టార్ట్ అయినప్పుడు ట్రైన్ ఏది, ట్రైన్ ఏ. ట్రైన్ బి మాత్రం 9 AM కాదు, PM అనుకుంటా, వాటెవర్ PM. ఇది వచ్చేసి 9 PM స్టార్ట్ అయింది. రైట్, 6 PM ఇక్కడ స్టార్ట్ అయింది, 9 PM ఇక్కడ స్టార్ట్ అయింది. 2 trains ఒకే ప్లేస్లో స్టార్ట్ అయ్యాయి, కానీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఢిల్లీకి వెళ్తున్నాయి. రైట్, ఇంకో కొత్త విషయం ఏంటంటే 9 PM సెకండ్ ట్రైన్ బి కదా, 9 PM అదే టైంలో సి అనే ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరిందంట. దాని స్పీడ్ నాకు తెలియదు, ఏ స్పీడ్తో బయలుదేరిందో తెలియదు, కాకపోతే 9 PM బయలుదేరింది. అయితే ఈ ట్రైన్ స్పీడ్ ఎంత అంటున్నాడు, ట్రైన్ సి స్పీడ్ ఎంత అంటున్నాడు. ఇదేమో 6 PM 60 స్పీడ్తో బయలుదేరింది, ఎక్కడి నుంచి, ముంబై నుంచి ఢిల్లీకి పోతుంది. ఇది 9 PM 90 స్పీడ్తో బయలుదేరింది బి ట్రైన్, సేమ్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తుంది. కానీ ఢిల్లీ నుంచి అదే 9 PM సి అనే థర్డ్ ట్రైన్ బయలుదేరింది, ఏ స్పీడో తెలియదు కదా. మధ్యలో డిస్టెన్స్ అయితే 1260 kilometers ఉంది కదా. అయితే ఆ 3 ఒకటేసారి కలుసుకుంటాయంట. దట్ ఈస్ ద బెస్ట్ వే వీ హ్యావ్. ఓకే, అది కూడా క్లూ ఉంది. అచ్చా, 3 ఒకేసారి కలుసుకుంటాయి కాబట్టి ఈ 3 ట్రావెల్ చేసిన టైం మాత్రం సేమ్, ఇదే కదా పాయింట్. రైట్, మంచిది. అయితే ట్రైన్ సి స్పీడ్ కావాలి. జనరల్ ప్రొసీజర్లోకి వెళ్తే ముందైతే ఏ బయలుదేరింది 60 స్పీడ్తో 6 PM కాబట్టి ఇది 9 PM కాబట్టి 3 hours జర్నీ అయితే వేయాలి కదా. ఎందుకని ఇది 9 PM బయలుదేరాలంటే బి ఏ అయితే ఆగదు కదా, 6 PM బయలుదేరింది కాబట్టి ఇది 9 PM బయలుదేరే టైం వరకు అది ట్రావెల్ చేస్తూనే ఉంటుంది కదా. బేసిక్ ప్రొసీజర్ చెప్తున్నాను. అచ్చా, ఏ గురించి మాట్లాడుతున్నా, ఏ గురించి 9 PM అంటే 6 PM నుంచి 9 PM అంటే 3 hours జర్నీ. 3 hours ఏ స్పీడ్తో పోవాలమో 60 స్పీడ్తో. సో 180 kilometers పోవాలి. ఇది 1260లో 180 kilometers కట్ అవ్వాలి. సార్ నో, ఈజ్ ఇట్ అవుట్? నో డౌట్, రైట్. రైట్, అలా కాకుండా సరే 180 పోయింది, 1260లో 180 పోయింది, ఇంక ముందు 180 పోయింది అంటే 100 కట్ అవుతుంది, 160 కట్ అయిపోతుంది, ఇంకా 20 కట్ అయిపోతుంది కాబట్టి 1080. ఎస్, 180 kilometers పోయిన తర్వాత 1080 kilometers మిగులుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 9 PM బయలుదేరింది. ఇది కూడా బయలుదేరుతుంది, అక్కడ అది కూడా స్టార్ట్ అవుతుంది. మధ్యలో మిగిలింది 1080. సరే, 1080 తర్వాత విషయం. ముందు నాకు ఏంటంటే ఈ 180 kilometers కవర్ చేసింది కాబట్టి బి ట్రైన్ వచ్చి ఏ ట్రైన్ క్యాచ్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో కావాలి. అయితే ఇది 90 స్పీడ్తో వస్తుంటుంది, 60 స్పీడ్తో వస్తుంది కాబట్టి రిలేటివ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 180 kilometersని రిలేటివ్ స్పీడ్తో కవర్ చేస్తే వాడి మీటింగ్ ప్లేస్ టైం, మీటింగ్ టైం తెలిసిపోతుంది, అది మనకు తెలుసు. సో వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ ఏ అండ్ బి? రిలేటివ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 90 - 60. ఎందుకు మైనస్ చేస్తున్నారు, మరి కాన్సెప్ట్ తెలియాలి కదా. సేమ్ డైరెక్షన్లో ఉంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ప్లేస్ చేయాలి కదా, అదే రిలేటివ్ స్పీడ్ అంటే. ఓకే, 90 - 60 30 స్పీడ్తో 30 km/h రిలేటివ్ స్పీడ్తో ఎవరిని క్యాచ్ చేస్తున్నాడో బి వచ్చి ఏని క్యాచ్ చేస్తుంది, దట్స్ ఇట్. సో 180 divided by 30, దట్ కెన్ బి యువర్ 6 hours. అచ్చా, 9 PM తర్వాత బి అనే ట్రైన్ వచ్చి ఏ ట్రైన్ని క్యాచ్ చేయడానికి 6 hours టైం పడుతుంది. అంటే లాజికల్గా 9 PM తర్వాత 6 hours జర్నీ చేయాలి. అంటే మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ, ఈ 6 hours ఏ స్పీడ్తో, 90 స్పీడ్తో 6 9s అంటే 540 kilometers కవర్ చేయాలి స్టార్టింగ్ నుంచి. ఎవరు, బి ట్రైన్ 6 hours. ఓకే, ఈ 1260లో 540 పోతే 1260లో 540 పోతే ఇంకా మిగిలింది 720 kilometers మిగిలింది. రైట్, ఓకే 6 hours 90 స్పీడ్తో 540 kilometers ఎవరు కవర్ చేశారు, మా బి ట్రైన్ కవర్ చేసింది. అదే 6 hours అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సేమ్ 9 PM సి. మరి 6 hours జర్నీ చేయాలి కదా.
6 అవర్స్ జర్నీ చేయాలంటే ఈ 540 కిలోస్ పోతే 1260 720 అక్కడ నుంచి ఉంది అన్నట్టు. అదే 720 వచ్చినట్టే ఎన్ని అవర్స్లో సేమ్ టైం మీట్ అయితే అని చెప్పారు కదా. ఈ సి వచ్చినా ఈ బి వచ్చినా సేమ్ టైం మీట్ అవుతాయి. సో లాజికల్గా ఈ 720ని 6 అవర్స్లో పోవాలంటే ఆన్సర్ విల్ బి 120 km/h. ఇది సి ట్రైన్ యొక్క స్పీడ్. ఇది బేసిక్గా మనం చెప్పాల్సిన స్టోరీ. కానీ అందరు చేసేది ఏ విధానం కదా, ముందేం అనుకుంటున్నాం చూడండి. ఏ ట్రైను 3 అవర్స్ జర్నీ కాబట్టి, ఎందుకంటే 9 PM కావాలంటే 6 PMకి స్టార్ట్ అయింది కాబట్టి 3 అవర్స్ జర్నీ చేయాలి కాబట్టి 180 కిలోమీటర్స్ కవర్ చేసింది. అవుట్ ఆఫ్ 1260 180 కిలోమీటర్స్ కవర్ చేసింది. ఈ 180 కిలోమీటర్స్ కామన్ డిస్టెన్స్ని ఇప్పుడు ఇది 90 స్పీడ్తో బయలుదేరింది, 6 స్పీడ్తో ఆల్రెడీ మూమెంట్లో ఉంది కాబట్టి 9 PM అవుతుంది కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే ఈ 180 కిలోమీటర్స్ని రిలేటివ్ స్పీడ్ 90 - 60 30 km/h స్పీడ్తో కవర్ చేసినప్పుడు 6 అవర్స్ జర్నీ అవుతుంది. ఓకే. బి ట్రైన్ నుంచి ఏ ట్రైన్ని కవర్ చేయాలంటే ఆఫ్టర్ 9 PM 6 అవర్స్ జర్నీ అవుతుంది. నేను ఏమనుకుంటున్నా అంటే 9 PM తర్వాత సి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 PM పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. 9 PMకి బి ట్రైన్ స్టార్ట్ అయింది 90 స్పీడ్తో 6 అవర్స్ జర్నీ చేస్తుంది మీట్ అవ్వడానికి. అంటే 690 = 540 కవర్ అయింది. అవుట్ ఆఫ్ 1260 540 బి కవర్ చేసింది. అంటే అక్కడ నుంచి సి వస్తుంది సేమ్ టైంకి. సార్ నో సేమ్ టైం బయలుదేరింది కాబట్టి ఏ స్పీడ్తో బయలుదేరో తెలియదు కాబట్టి మొత్తం మీద సేమ్ టైంలో మీట్ అవ్వాలని చెప్పారు. 3 ట్రైన్స్ సేమ్ టైంలో జర్నీ టైం అంటే 6 అవర్సే. ఓకే, ఇక మిగిలింది 720 కాబట్టి 6 అవర్స్ అంటే 120 km/h స్పీడ్తో సి వస్తున్నట్టు. ఇది మనం చేయాల్సిన ప్రొసీజర్. సో ఈ క్వశ్చన్ చదవడానికి మనకు టైం ఆల్మోస్ట్ 1 minute దాకా పడుతుంది. దాన్ని అర్థం చేసుకొని లాజికల్ వేలో చెప్పాలంటే కష్టం అవుతుంది. ఇది బేసిక్ ప్రొసీజర్. లాజికల్ వేలో అబ్జర్వ్ చేస్తే డైనమిక్ ఉండాలి. పొజిషన్ ఎలా ఉండాలి, సూపర్ వేలో ఉండాలి. అఫ్కోర్స్ మనం చాలాసార్లు విన్నాం. మనం ఒకసారి లాజికల్ వే ఆలోచిస్తే ట్రైన్ ఏ 6 PMకి బయలుదేరింది. 6 PMకి ఎంత స్పీడ్తో బయలుదేరింది, 60 స్పీడ్తో. అఫ్కోర్స్ మధ్యలో 1260 ఉంది, అది మనకు తెలుసు. ఎక్కడ నుంచి, ఢిల్లీ నుంచి 1260 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రైట్, ఢిల్లీ నుంచే ఏ ట్రైన్ స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకి, 6 PMకి స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్తో, 60 స్పీడ్తో. అదే ట్రైన్ బి అదే ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది, కాకపోతే స్టార్టింగ్ టైం సేమ్ కాదు కదా, 9 PMకి స్టార్ట్ అయింది కదా. అదే బాధ అంతా. అసలు 9 PMకి 90 స్పీడ్తో బయలుదేరింది, బాగానే ఉంది. అయితే 9 PMకి స్టార్ట్ అయింది 90 స్పీడ్తో అన్నప్పుడు 9 PM దాకా అయితే ఏ ట్రైన్ అయితే ఆగదు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంత స్పీడ్తో వెళ్ళిపోతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అంతా సోది కాకుండా ఇదే 9 PMకి అక్కడ సి అనే ట్రైన్ రివర్స్ వస్తుంది. ఎంత స్పీడ్తో వస్తుందో లేదు, ఆ స్పీడే మనకు కావాలి. ఇదా బాధ. ఈ 1260 అనే ఒక పెద్ద కాన్సెప్ట్లో నుంచి మనం ఆన్సర్ రాబట్టాలి. అంతేగా. పాయింట్ ఏంది ఇక్కడ, 9 PM దాకా వెయిట్ చేయాలి. ఎవరు వెయిట్ చేయాలి, ఏ. కానీ వెయిట్ చేయదు కదా, 60 స్పీడ్తో 3 అవర్స్ జర్నీ ఉంటుంది. 6 PMకి స్టార్ట్ అయింది, 9 PM దాకా 3 అవర్స్ జర్నీ చేస్తే 120. అలా కాకుండా కాన్సెప్ట్ మనం యూనివర్సల్ ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని రెడీ చేసాం. ఎలా వెళ్ళాం గుర్తుకుందా? గుర్తుకుండాల్సిందేంటి, స్టోరీ ఎప్పుడు మారదు. లాజిక్ నెవర్ ఫెయిల్స్ ఫర్ షూర్. రైట్, ఒకసారి చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే అందరు కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. పాయింట్ ఏంటంటే ఏ ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత బి. కానీ 9 PM వెయిట్ చేయాలి నేను. 9 PM అంటే బి కోసం వెయిట్ చేయాలి. సరే, బి ఇక్కడ రాస్తున్నాను. బి ఇది, ఏ ఇది. ఇది 9 PMకి స్టార్ట్ అయితే ఇది 6 PMకి స్టార్ట్ అయింది. వాటి యొక్క స్పీడ్ రేషియో కావాలి నాకు. ఇది 90 స్పీడ్తో పోతే ఇది 60 స్పీడ్తో వస్తుంది. ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్. సార్ నో తెలిసిన కాన్సెప్ట్ అంటే ఇదే కదా కాన్సెప్ట్ అంతా. సరే, స్పీడ్ ఇలా ఉంటే మరి టైం ఎలా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. టైం ఎలా ఉంటుందంటే దీనికి ఇన్వర్స్ ఉంటుంది, అవునా కదా. 30 టేబుల్లో కట్ చేయండి, 2:3 ఇన్వర్స్ అంటే 2:3. ఎస్, ఈ రేషియోలో ఉంటుంది. అంటే ట్రైన్ బి 2 parts 9 PM తర్వాత, ట్రైన్ ఏ 3 parts 9 PM తర్వాత. ఇది బేసిక్ ఉన్న కాన్సెప్ట్. కాకపోతే 9 PM 6 PM 9 PM 6 PM వాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంతమ్మా, 3 అవర్స్. అంటే 1 part వాల్యూ 3 అవర్స్ అన్నట్టే కదా. ఈ 1 part వాల్యూ 3 అవర్సే కదా. మా 9 PM స్టార్ట్ అయింది, 6 PMకే స్టార్ట్ అయింది కాబట్టి ఆ 1 part వర్త్ మన టైంలో రేషియో తీసుకుంటే 1 part 3 PM 3 అవర్స్, నాట్ 3 PM 3 అవర్స్. ఎస్, 1 part 3 అవర్స్, 2 parts ఎంత మరి 6 అవర్స్ అయిపోయాయి, కేల్కద్దాం. అచ్చా 2 parts 6 అవర్స్ అంట. ఎవరు కవర్ చేయాలి, 9 PM స్టార్ట్ చేసేది 6 అవర్స్. అదే ఒకవేళ 3 parts తీసుకుంటాం సార్ అంటే 1 part 3 అవర్స్, 3 parts 9 అవర్స్ కదా. 6 PM తర్వాత 9 అవర్స్ జర్నీ. ఎవరిది, ఏ ట్రైన్. నాకు బి ట్రైన్ గురించే కావాలి, నాకు అర్థమైంది. ఓకే 6 అవర్స్ అయితే జర్నీ చేస్తుంది. ఎవరు చేస్తున్నారు, బి ట్రైన్. ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి, 9 o'clock స్టార్ట్ అయ్యి, అంటే 9 PMకి స్టార్ట్ అయ్యి. యా, సో 6 hours జర్నీ 9 PM తర్వాత అంటే లాజికల్ ఈ 1260లో 3 hours జర్నీ ఏ స్పీడ్తో, 90 స్పీడ్తో. ఎస్, చూద్దాం. నాట్ 3 hours 6 hours జర్నీ. 190 km/h స్పీడ్ ఉంది కాబట్టి 1 hourకి 90 పోతుంది. 90 పోవడానికి 1 hour పడితే ఎంత వాళ్ళు 6 hours ఎంత పడుతుందో చూద్దాం.
1 అవర్కి 90, 6 అవర్స్కి ఎంత 540, ఎస్ 540 కిలోమీటర్స్ పోతుంది. ఇది మీరు చేయాల్సిన ఘనకార్యం. ఓకే 1260లో 540 పోయింది. ఇంకెంత మిగులుతుంది మరి 1260 540 పోతే, అంటే ఇది 540 కవర్ చేయడానికి వస్తుంది. 1260లో 540 పోతే మిగిలేదు ఎంతమ్మా, 60 - 40 20 అంటే 720. ఎస్ ఈ 720 కిలోమీటర్స్ ఎవరు రావాలి, అటు నుంచి రావాలి. ఇటు నుంచి 540 కవర్ చేస్తే అటు నుంచి 720 మిగులుతుంది. ఎవరికి మిగులుతుంది, సికి మిగులుతుంది. ఎందుకంటే ఒకేసారి స్టార్ట్ అయింది ఎవరు ఇక్కడ, బి ట్రైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సి ట్రైన్. ఆ సి ట్రైన్ స్పీడ్ తెలియదు కానీ ఆ సికి ఉండాల్సిన డిస్టెన్స్ ఏందో తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నా. 540 1260లో ఈ బి మేనేజ్ చేస్తుందంటే ఎందుకంటే అన్నీ ఒకటేసారి కలవాలి కదా మరి అక్కడ, అంటే లాజికల్లీ 6 అవర్స్. ఓకే 9 PM తర్వాత 6 అవర్స్, సి అయినా బి అయినా. ఓకే ఫైన్ చూద్దామా, ఎన్ని అవర్స్ స్పీడ్ తెలియదు కానీ ఎన్ని అవర్స్ వాళ్ళు మరి 6 అవర్సే కదా, ఎందుకంటే ఇద్దరు సేమ్ టైంలో కలుస్తారంట. బి అయినా ఏ అయినా సి అయినా సేమ్ టైంలో కలుస్తున్నారు. కాకపోతే ఏకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 3 అవర్స్ ముందే స్టార్ట్ అయింది. ఓకే మొత్తం మీద బి స్టార్ట్ అయినాక 6 అవర్స్ జర్నీ. ఎస్ఆర్ నో, బి ఎన్ని అవర్స్ చేస్తే సి ఎన్ని అవర్స్ చేయాలి. బి 6 అవర్స్లో 540 పోయింది 1260లో స్టార్టింగ్ నుంచి, ఎక్కడి నుండి అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు మరి, అదే 6 అవర్స్ జర్నీ ఎవరు చేస్తున్నారు, అంటే 720 కిలోమీటర్స్ ఎవరు చేస్తున్నారు 6 అవర్స్లో, ఈ సి వస్తున్నారు లాజికల్. ఎస్ ఎన్ని అవర్స్లో, 6 అవర్స్లో. ఓకే అర్థమైపోయింది. 6 అవర్స్లో 720 పోతుందంటే లాజికల్ ఆన్సర్ ఏంది మా 120 km/h కదా, 120 km/h కవర్ చేస్తున్నట్టే లాజికల్గా. ఓకేనా 12 6 72 లాజిక్ అర్థమైంది కదా. అంటే సింగిల్ స్టెప్ ఆన్సర్. యాక్చువల్లీ రేషియో ప్రకారంగా ఏ క్వశ్చన్ అయినా డీల్ చేయొచ్చు అని చాలాసార్లు చెప్పుకున్నాం. రేషియో చాలా పవర్ఫుల్ మా. సో 1 అవర్ కదా 90 పోతే 6 అవర్స్కి 540 కవర్ చేసింది. 1260లో 540 బి కవర్ చేస్తే ఇక సికి మిగిలింది అక్కడ నుంచి 720. రైట్ ఇక ఢిల్లీ నుంచి చూడండి, అక్కడ ముంబై నుంచి చూడండి. ముంబై నుంచి 720 మిగులుతుంది, సికి 6 అవర్స్లో 120 km/h స్పీడ్తో వస్తుంది. లాజిక్ నెవర్ ఫెయిల్స్. రైట్ మళ్ళీ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. మా 9441288393 కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏం డౌట్స్ పంపించండి. మ్యాక్సిమం నా ఫ్రీ టైంలో మాత్రం రెస్పాండ్ అవుతా. ఓకే బీ బ్రేవ్ అండ్ బీ అన్ ఇంటెలిజెంట్.